హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అని మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఒక బెస్ట్ పేటీఎం మనీ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనకు సింపుల్గా గేమ్స్ ఆడుతూ మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్ మనకు 75 రూపీస్ వరకు ఇస్తున్నారు. అండ్ ఈ వీడియోలో ఈ యాప్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు రీసెంట్గా లాంచ్ అయిన యాప్. సింపుల్గా గేమ్స్ ఆడుతూ మనం ఈజీగా పేటీఎం క్యాష్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చేసి దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి అడగవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీ టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు. ఇందులో వచ్చేసి చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కాండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే యాప్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. జాయ్రాడ్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫర్ కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇందులో వచ్చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు. సో దానికోసం ఇక్కడ కంటిన్యూ విత్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేసి మీ యొక్క పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా ఓటీపీ అయితే వెరిఫై అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు 1998 కానీ 1999 కానీ సో 18+ ఉండేలాగా చూసుకోండి. జెండర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆరో సింబల్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ మీ నేమ్ అయితే ఇచ్చేసి ఏదో ఒక నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఆరో సింబల్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత మనకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు పైన ఇంటూ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ యాప్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కింద 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, మీ సింబల్ అని. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది పైన. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ అయితే వచ్చేసింది. మీకు సైన్ అప్ బోనస్ కింద డిపాజిట్ కింద 12 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ బోనస్ కింద 12 రూపీస్, టోటల్ 25 రూపీస్ అయితే వచ్చేసింది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు యాడ్ ఏ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మీకు స్క్రీన్ పక్కన కనిపిస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి. అప్పుడే మీకు అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అవుతుంది. తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అన్న ఆప్షన్ అయితే ఉంది కదా కింద, సో దానిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మీరు సైన్ అప్ బోనస్గా వచ్చిన 25 రూపీస్ అండ్ 10 కీస్ని యూస్ చేసి మీరు ఈజీగా గేమ్స్లో అయితే పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. సో గేమ్స్లో విన్ అయిన తర్వాత మీ అమౌంట్ అయితే విన్నింగ్ అమౌంట్లో అయితే వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మీరు పేటీఎంకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఇన్విటేషన్ ప్రాసెస్ ఎలా ఉందో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో సైన్ అప్ బోనస్ కింద మీకు 25 రూపీస్ అయితే ఇస్తున్నారు అండ్ 10 కీస్ అయితే ఇస్తున్నారు. సో ఈ 10 కీస్ వల్ల యూజ్ ఏంటంటే, సో మీరు ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ కావాలంటే మీకు అమౌంట్ బదులుగా మనకు కీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టోర్నమెంట్ టైప్ అయితే ఉంటుంది. టోర్నమెంట్లో మనకు కీస్ని యూజ్ చేసి మనం ఆ టోర్నమెంట్లో జాయిన్ అయితే కావచ్చు. సో ర్యాంక్లో మీకు మీ బెస్ట్ స్కోర్ బీట్ చేసి మీకు ఒక ర్యాంక్ అయితే వస్తుంది. సో ఆ ర్యాంక్ని బట్టి మనకు ప్రైజ్ పూల్ అయితే ఉంటుంది. సో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ అలా అమౌంట్ అయితే వచ్చేస్తుంది మనకు. సో ఇందులో వచ్చేసి మనకు చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మనకు షీ ఫైట్ అని, 8 బాల్ పూల్ అని, క్రేజీ 5, హీరో, స్నేక్, షూట్, సో ఇలా మనకు చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో దాదాపుగా 40 గేమ్స్ వరకు ఉండొచ్చు ఇందులో వచ్చేసి. సో ఇక్కడ కింద స్క్రోల్ చేసి కూడా మనకి ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగా మనకు ఇందులో వచ్చేసి ఫ్రీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా జాయిన్ అయితే కావచ్చు. సో ఇది వచ్చేసి ప్రాక్టీస్ మ్యాచ్ కింద ఇందులో వచ్చేసి యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గేమ్ అయితే క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సర్కిల్ గేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ సర్కిల్ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్న ఒక గేమ్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. స్టార్ట్ పైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ప్లే సింబల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఈ బాల్ కలర్ ఈ రింగ్లో ఉండే కలర్ని సెట్ అయితే కావాలి. సో ఇక్కడ ట్యాప్ అయితే చేసేసండి. సో ఇలా మీకు కరెక్ట్గా ఏ కలర్ ఉండేదో ఆ కలర్ పైన ట్యాప్ చేస్తే చాలు మనకు. సో మన స్కోర్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంటుంది. సో గ్రీన్ వచ్చింది, ఇంకోసారి గ్రీన్ పైన ట్యాప్ చేసాం. సో ఇలా మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను క్లోజ్ చేస్తున్న గేమ్, మళ్ళీ వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కాంటెస్ట్ సింబల్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో మనకు ప్రజెంట్ మార్నింగ్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి కాంటెస్ట్ అయితే మార్నింగ్ అయితే ఉండవు. సో ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైం కానీ, నైట్ టైం కానీ అలా ట్రై చేసి మీరు చాలా రకాల టోర్నమెంట్స్ అయితే ఉంటాయి, కాంటెస్ట్ అయితే ఉంటాయి. సో సింపుల్గా మీరు కీస్ని యూస్ చేసి ఆ
టోర్నమెంట్లో జాయిన్ కండి అండ్ మీ హై స్కోర్ అయితే పెంచుకోండి. తర్వాత మీకు ఒక ర్యాంక్ అయితే వస్తుంది. ఆ ర్యాంక్ని బట్టి మనకు ప్రైజ్ పూల్ అయితే ఉంటుంది. ఆ ప్రైజ్ పూల్ మనం డైరెక్ట్గా ఆ టోర్నమెంట్ ఎండ్ అయిన తర్వాత మనకు అమౌంట్ అయితే విన్నింగ్ అమౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇలా మీరు కావాలంటే మీరు ఎంట్రీ ఫీజు కూడా పెట్టుకోవచ్చు 3 రూపీస్ అని. సో అంటే 1 vs 1 అంటే మీరు ఒకరు ఉంటారు అండ్ అపోనెంట్ ఒకరు ఉంటారు. అక్కడ నుంచి మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఛాలెంజెస్లో చూసుకోవచ్చు. సో 1 vs 1 గేమ్ ఇది వచ్చేసి. సో 2 అపోనెంట్స్ మాత్రమే ఉంటారు, మీరు అండ్ మీ అపోనెంట్ మాత్రమే ఉంటారు. సో హైయెస్ట్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో గేమ్ ఆడుకోవాలంటే ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసే ఏదో ఒక గేమ్ సెలెక్ట్ చేసుకుని దీని యొక్క రూమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు దాని నుంచి యూస్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేసుకోవచ్చు. సో లూడో హీరో ఒక గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ అయితే ట్యాప్ చేస్తున్నా. అండ్ ఒక ఇక్కడ జాయిన్ ఏ గేమ్ ఉంది అండ్ క్రియేట్ మై గేమ్ ఉంది. సో క్రియేట్ మై గేమ్ పైన అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత ఒక గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్వైట్ అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఒక కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. సో ఆ కోడ్ వచ్చేసి మీ ఫ్రెండ్ ఇక్కడ మీకు జాయిన్ అయ్యే కోడ్ ఉన్నప్పుడు మీకు ఒక కోడ్ అయితే వస్తుంది కదా. సో కోడ్ ఎంటర్ చేస్తే ఒక రూమ్లో వచ్చేసి మీరు మీ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతారు. అక్కడ నుంచి మీరు బెట్టింగ్ అమౌంట్ సెట్ చేసుకొని మీరు ఆడుకోవచ్చు. సో ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తే వాళ్ళకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్విటేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో దానికోసం మీకు కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ప్రొఫైల్ ఆప్షన్లో అయితే వెళ్ళండి. అండ్ కింద మీకు పైన సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక గేమ్ అయితే ఆడాను అండ్ 3 రూపీస్ అయితే నాకు వచ్చేసింది. అండ్ సైన్ అప్ బోనస్ కింద ఉండే అమౌంట్ కూడా నాకు అలాగే ఉంది. అండ్ ఇక్కడ మీరు షేర్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ రెఫరల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో పర్ రెఫర్కి మనకు 75 రూపీస్ వరకు ఇస్తున్నారు అండ్ 4 కీస్ అయితే ఇస్తున్నారు. సో ఈ 4 కీస్ని యూస్ చేసుకుని మనం గేమ్లో అయితే కాంటెస్ట్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సో 75 రూపీస్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్ అయితే రెఫర్ చేశారనుకోండి. సో అతను వచ్చేసి అమౌంట్ అయితే యాడ్ చేయాలి. సో ఒక అమౌంట్ అయితే యాడ్ చేసిన ఒక 25 రూపీస్ కానీ 30 రూపీస్ అయితే యాడ్ చేసుకుంటే మీకు 75 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. సో అలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నేనైతే రికమెండ్ అయితే చేయడం లేదు సో మనీ యాడ్ చేయడం అనేది. సో రెఫర్ చేసే మనకు 4 కీస్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ 4 కీస్ని యూస్ చేసుకొని మనము ఈజీగా కాంటెస్ట్లో అయితే జాయిన్ కావచ్చు. సో అందులో వచ్చిన అమౌంట్ మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లేదు మాకు 75 రూపీస్ వరకు కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్కి చెప్పండి 30 రూపీస్ అయితే యాడ్ చేసుకోమని. సో అలా అయితే ఇన్విటేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు మీరు రెఫర్ చేసిన అమౌంట్ వచ్చేసి బోనస్లో అయితే పడుతుంది. సో అందుకోసమే నేను చెప్పాను కదా, యాడ్ మనీ అయితే చేసుకోకండి. సో ఇందులో వచ్చేసి మనము ఈ బోనస్ అనేది మనకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. సో గేమ్స్ ఆడడానికి అయితే రాదు. సో జస్ట్ మనకు కీస్ అయితే ఉన్నాయి కదా, ఏదైతే కీస్ ఉన్నాయో అది వచ్చేసి మనకు గేమ్లో కాంటెస్ట్లో కానీ సో అలా మనం జాయిన్ అయితే అవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు విత్డ్రా అమౌంట్ ఎలా చేయాలంటే ఇక్కడ విత్డ్రా పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో విత్డ్రా పైన ట్యాప్ చేసి మినిమం 100 రూపీస్ అయితే ఉండాలి. సో 100 రూపీస్ రాగానే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు పేటీఎంకి. సో వితిన్ 24 అవర్స్లో మనకు పేటీఎం వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మినిమం విత్డ్రా వచ్చేసి మనకు 100 రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి ఈజీగా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో సింపుల్గా మీరు చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి మీరు ఈజీగా గేమ్స్ ఆడి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.